హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో లాభ నష్టాలు ప్రాఫిట్ లాస్ కాన్సెప్ట్ ను బేస్ చేసుకొని క్విక్ రివిజన్ ఆల్రెడీ ఈ టాపిక్ ను బేస్ చేసుకొని క్లియర్ ఎక్స్ప్లెనేషన్ మన యూట్యూబ్ ఛానల్లో ఉంది ఫ్రెండ్స్. మరి ఎక్కువగా ఈ మోడల్ బేస్ చేసుకొని ఖచ్చితంగా బిట్స్ ఇస్తున్నారు కాబట్టి క్విక్ రివిజన్ ఫార్ములాస్ మాత్రమే, మెయిన్ గా ఫార్ములాస్ వస్తే ఎటువంటి క్వశ్చన్ అయినా మీరు అటెంప్ట్ చేయొచ్చు కాబట్టి ఫార్ములాస్ క్విక్ రివిజన్ పరంగా ఒక షార్ట్ వీడియో చేయడం అయితే జరిగింది. అదే విధంగా ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఇస్తారో కూడా డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, వీడియోకు చిన్న లైక్ ఇవ్వండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. త్వరలో డిఎస్సి కి సంబంధించినటువంటి అన్ని వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. అదే విధంగా డిఎస్సి కి సంబంధించిన వీడియోస్ తో పాటు ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తాము. విల్లింగ్ ఉన్న వాళ్ళు నా నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు. 8341949272 నెంబర్ సేవ్ చేసుకోండి. 8341949272. మన ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఫ్రీ వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ మీకు డిస్క్రిప్షన్ లో ఉంటుంది. మన ఫ్రీ గ్రూప్ లో జాయిన్ కాగలరు. ఫ్రెండ్స్, ఎంబీఆర్ గ్రూప్ లో ఉన్న వాళ్ళు మళ్ళీ అయితే జాయిన్ కావద్దు. ఓకే ఫ్రెండ్స్, మరి లేట్ చేయకుండా కాన్సెప్ట్ అబ్జర్వ్ చేస్తే లాభ నష్టాలు, అసలు లాభము ఎప్పుడు వస్తుంది, నష్టం ఎప్పుడు వస్తుంది అని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెన్ను నేను 10 రూపాయలకు కొన్నా. 10 రూపాయలకు కొని ఇంతకన్నా ఎక్కువగా అమ్ముకున్నాను అనుకోండి, మరి నాకు లాభం వస్తుంది. అదే తక్కువకు అమ్ముకున్నాను అనుకోండి, నష్టం వస్తుంది. అంటే ఇక్కడ ఎక్కువకు అమ్ముకుంటే అంటే అమ్మిన వేల ఎక్కువ ఉంటుంది, అమ్మిన వేల ఎక్కువ ఉంటే లాభము. తక్కువకు అమ్ముకున్నాను అంటే కాస్ట్ ప్రైస్ ఎక్కువ ఉంటది కదా. సో కొన్న వేల ఎక్కువగా ఉంటే నష్టము. అంటే ఎక్కువకు కొని తక్కువకు అమ్ముకుంటే నష్టం వస్తుంది, తక్కువకు కొని ఎక్కువకు అమ్ముకుంటే మనకి ఏమొస్తుంది అంటే లాభం వస్తుంది. జస్ట్ జనరల్ కాన్సెప్ట్, జస్ట్ మీరు ఊహించుకుంటే చాలు. అప్పుడు లాభము ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమవుతుంది అంటే అమ్మిన వేల మైనస్ కొన్న వేల, సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ అవుతుంది. లాభానికి ఫార్ములా ఏంటి? అమ్మిన వేల మైనస్ కొన్న వేల. అదే నష్టానికి ఫార్ములా ఏమవుతుంది అంటే కొన్న వేల మైనస్ అమ్మిన వేల, కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. దీన్ని బేస్ చేసుకొని ఒక కండిషన్ కూడా రాయొచ్చు. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సెల్లింగ్ ప్రైస్ ఈజ్ గ్రేటర్ దాన్ కాస్ట్ ప్రైస్. అంటే కాస్ట్ ప్రైస్ కన్నా సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఎప్పుడు? లాభానికైతే. అదే కాస్ట్ ప్రైస్ ఈజ్ గ్రేటర్ దాన్ సెల్లింగ్ ప్రైస్ అంటున్నాం ఎప్పుడు? నష్టం అయితే. ఓకేనా? ఈ క్రింది వాణిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి అని ఇవ్వచ్చు. లాభము ఈజ్ ఈక్వల్ టు అమ్మిన వేల మైనస్ కొన్న వేల, నష్టము ఈజ్ ఈక్వల్ టు కొన్న వేల మైనస్ అమ్మిన వేల, లాభము ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఈజ్ గ్రేటర్ దాన్ కాస్ట్ ప్రైస్, నష్టము ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ గ్రేటర్ దాన్ సెల్లింగ్ ప్రైస్. మరి క్వశ్చన్స్ ఏ విధంగా ఇవ్వచ్చు వీటిని బేస్ చేసుకొని అంటే, ఏదైనా ఒక వస్తువును 700 రూపాయలకు కొని 850 రూపాయలకు అమ్మగా వచ్చే లాభం ఎంత? లేదా ఏదైనా ఒక వస్తువును 70 రూపాయలకు కొని 50 రూపాయలకు అమ్మగా వచ్చు నష్టము లేదా లాభము ఎంత అని అడగచ్చు. సో అమ్మిన వేల ఎక్కువగా ఉంటే లాభము, కొన్న వేల ఎక్కువగా ఉంటే నష్టము. ఇదే కాన్సెప్ట్ ను బేస్ చేసుకుని ఇంకో విధంగా అడగచ్చు క్రిటికల్ గా. ఒక సైకిల్ ని 15,000 రూపాయలకు కొని 300 రూపాయలు మరమ్మతులు చేయించెను. సో మరమ్మతులు కానివ్వండి, రిపేర్ కోసం కానివ్వండి, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కానివ్వండి, ఏవైనా కానీ ఎక్స్ట్రా కొంచెం ఖర్చు చేశాడు. తర్వాత ఆ వస్తువులో ఒక సర్టెన్ అమౌంట్ అమ్ముకున్నాడు. అయితే లాభమా నష్టమా అంటాడు. అక్కడ మరమ్మతుల కోసం కానివ్వండి, రిపేర్ చేసిన దాని కోసం కానివ్వండి, ఎక్కడైనా మనం ట్రాన్స్పోర్ట్స్ కోసం కానివ్వండి ఉపయోగించినటువంటి అమౌంట్ దేనిగా కన్సిడర్ చేయాలి అంటే మనము కాస్ట్ ప్రైస్ కిందకి తీసుకోవాలి. అంటే ఫస్ట్ కాస్ట్ ప్రైస్ ఇచ్చింటాడు కదా, దానికి ఇది యాడ్ చేసి ఆ మొత్తాన్ని మనము కొన్న వేల కింద తీసుకోవాలి. చాలా ఇంపార్టెంట్. ఓకేనా? అంటే రిపేర్ కానివ్వండి, మరమ్మతులు కానివ్వండి, అవన్నీ దేంట్లో కన్సిడర్ చేయాలి? కాస్ట్ ప్రైస్ కొన్న వేలలోకి తీసుకోండి. కొన్న వేలకు యాడ్ చేసి ఆ మొత్తాన్ని కొన్న వేల కింద తీసుకోవాలి. అదొక ఇంపార్టెంట్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇదే కాన్సెప్ట్ ను బేస్ చేసుకొని మరి లాభ శాతం ఎంత, నష్ట శాతం ఎంత అని అడిగాడు అనుకోండి. లాభం ఓకే, పర్సెంటేజ్ పరంగా అడిగితే లాభ శాతము ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమవుతుంది అంటే లాభము బై కొన్న వేల ఇంటూ 100. అంటే లాభం కానీ నష్టము కానీ మనం దేని ఆధారంగా చెప్తాము అంటే కొన్న వేలను బేస్ చేసుకొని చెప్తాము. అంటే మనం కొన్నదానికన్నా ఎక్కువ కమ్ముకుంటే లాభము అంటున్నాము, తక్కువ కమ్ముకుంటే నష్టం అంటున్నాం. కాబట్టి either కాస్ట్ ప్రైస్ ఆర్ సెల్లింగ్ ప్రైస్ డిపెండ్స్ ఆన్ either ప్రాఫిట్ ఆర్ లాస్ డిపెండ్స్ ఆన్ కాస్ట్ ప్రైస్ అంటున్నాం. అంటే లాభం కానీ నష్టం కానీ కాస్ట్ ప్రైస్ బేస్ చేసుకొని ఉంటుంది. నెక్స్ట్ నష్ట శాతము ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమవుతుంది అంటే నష్టము బై
కొన్న వెల ఇంటూ 100 రెండు ఫార్ములాస్ నోటెడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. లాభ శాతము ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా లాభము బై కొన్న వెల ఇంటూ 100, నష్ట శాతము ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా నష్టము బై కొన్న వెల ఇంటూ 100. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఒక వస్తువుని 700 రూపాయలకు కొని 800 రూపాయలకు అమ్మగా అతనికి వచ్చు లాభము లేదా నష్ట శాతం ఎంత అంటాడు. లాభము లేదా నష్ట శాతం ఎంత, డైరెక్ట్ క్వశ్చన్. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, థర్డ్ ఫార్ములా పరంగా చాలా ఇంపార్టెంట్. ఎలా ఇస్తాడంటే కొన్న వెల ఇస్తాడు, లాభ శాతము లేదా నష్ట శాతం ఇచ్చినప్పుడు, లాభ శాతము లేదా నష్ట శాతం ఇచ్చినప్పుడు అమ్మిన వెల ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, అమ్మిన వెల ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి ఒకసారి అబ్జర్వ్ చేస్తే 100 ప్లస్ ప్లస్ ఆర్ మైనస్ లాభము లేదా నష్ట శాతము బై 100 ఇంటూ కొన్న వెల, ఇది మనం ఫార్ములా అప్లై చేయాలి. ఓకేనా. మనం ఈజీగా ఒక లాజిక్ గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా. లాభము అంటే అమ్మిన వెల ఎక్కువ ఉంటుందా, కొన్న వెల ఎక్కువ ఉంటుందా? అమ్మిన వెల ఎక్కువ ఉంటుంది. సో అమ్మిన వెల ఎక్కువ కాబట్టి పైన 100 ప్లస్ ఉండాలి, పైన 100 ప్లస్ ఉండాలి. ఎందుకని? లాభం రావాలి కాబట్టి. లాభం రావాలంటే కింద 100 ఉంది, పైన 100 కన్నా ఎక్కువ ఉన్నప్పుడే కదా మనకి ఎక్కువ వాల్యూ వచ్చేది. అందుకని ఈ 100 ప్లస్ అనేది మనకు న్యూమరేటర్ లో ఉంటే సరిపోతుంది. చిన్న లాజిక్ ద్వారా వెళ్ళిపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 20% ప్రాఫిట్ అనుకోండి. సో అమ్మిన వెల కనుక్కోవాలనుకుంటే మనకి ఎక్కువ వస్తుంది కాబట్టి 100 ప్లస్ 20 120 బై 100 ఇంటూ కొన్న వెల ఎంత ఉంటే అంత వేస్తే సరిపోతుంది. ఓకేనా. ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ ఎందుకు వేస్తారంటే లాభం ఇచ్చినప్పుడేమో ప్లస్ తీసుకోండి, నష్టం ఇచ్చినప్పుడేమో మైనస్ తీసుకోండి, డైరెక్ట్ ఫార్ములా. నెక్స్ట్ ఇన్ కేసు అమ్మిన వెల లాభ శాతము లేదా నష్ట శాతం ఇచ్చినప్పుడు కొన్న వెలకు ఫార్ములా ఏమవుతుంది అంటే రివర్స్. ఓకేనా. మనకు కావాల్సింది కొన్న వెల కదా, ఇది సైడ్ వచ్చింది అనుకోండి, న్యూమరేటర్ డినామినేటర్ ఇంటర్చేంజ్ అవుతాయి. అప్పుడు ఏమొస్తుంది 100 బై 100 ప్లస్ ఆర్ మైనస్ లాభము లేదా నష్ట శాతము ఇంటూ అమ్మిన వెల. ఓకేనా. మీరు నోటెడ్ చేసుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ ఫార్ములాస్. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అడుగుతారంటే ఒక వ్యక్తి ఒక వస్తువును 1000 రూపాయలకు కొని 20% లాభంతో అమ్మెను. ఒక వస్తువును 1000 రూపాయలకు కొని 20% లాభంతో అమ్మెను. అయినా ఆ వస్తువు యొక్క అమ్మిన వెల ఎంత అంటాడు. అంటే ఇక్కడ ఏంటి, కొన్న వెల ఇచ్చాడు, లాభ శాతం ఇచ్చాడు, అమ్మిన వెల కనుక్కోవాలి. సో అమ్మిన వెల ఈజ్ ఈక్వల్ టు 100 ప్లస్ 20, లాభం కాబట్టి ప్లస్ తీసుకోవాలి. 100 ప్లస్ 20 120 బై 100 ఇంటూ 1000 వేసామనుకోండి, ఆన్సర్ వచ్చేస్తుంది. లేదా ఒక వ్యక్తి ఒక వస్తువును 700 రూపాయలకు అమ్మగా 10% నష్టము పొందెను. ఒక వ్యక్తి ఒక వస్తువును 700 రూపాయలకు అమ్మగా 10% నష్టం వచ్చెను. అయితే ఆ వస్తువు కొన్న వెల ఎంత అంటాడు. అంటే ఇప్పుడు అమ్మిన వెల ఇచ్చాడు, నష్ట శాతం ఇచ్చాడు, కొన్న వెల కనుక్కోవాలి. అప్పుడు కొన్న వెల ఈజ్ ఈక్వల్ టు 100 బై 100 మైనస్ 10, నష్టం కాబట్టి 100 మైనస్ 10 ఇంటూ అమ్మిన వెల ఎంత 700. ఈ విధంగా మనం ఫార్ములాను బేస్ చేసుకొని ఎటువంటి ప్రాబ్లం ఇచ్చినా చేయొచ్చు. మనం అబ్జర్వ్ చేస్తే చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 2 వస్తువులను ఒక్కొక్కటి 50,000 రూపాయలకు అమ్మాడు అనుకోండి. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేస్తే 2 వస్తువులు, ఇక్కడ ఎన్ని వస్తువులను బేస్ చేసుకొని చెప్తున్నాము, 2 వస్తువులు, అవి 2 ఇల్లు కావచ్చు, 2 స్కూటర్లు కావచ్చు, 2 బైకులు కావచ్చు, ఏమైనా కావచ్చు. 2 వస్తువులు ఒక్కొక్కటి 10,000 రూపాయలకు అమ్మెను. 10,000 రూపాయలకు అమ్మెను. అది ఏదైనా కావచ్చు ఫ్రెండ్స్, న్యూమరికల్ వాల్యూస్ ఏవైనా కావచ్చు. అంటే 2 వస్తువులు ఒక్కోటి 10,000 అంటే ఒక వస్తువును 10,000కి అమ్మాడు, ఇంకొక వస్తువును కూడా 10,000కి అమ్మాడు. ఒక వస్తువుపై 10% లాభం వచ్చింది, మరొక వస్తువుపై 10% నష్టం వచ్చింది అని ఇచ్చాడు అనుకోండి. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఎడతాడు. ఓకేనా. 2 ఇళ్లను ఒక్కొక్క ఇంటిని 55 లక్షల రూపాయలకు అమ్మెను. ఒక ఇంటిని అమ్మగా 20% లాభం వచ్చెను, మరొక ఇంటిని అమ్మగా 20% నష్టం వచ్చెను. మొత్తం మీద లాభమా నష్టమా ఎంత శాతము అంటాడు. సో మొత్తం మీద లాభమా నష్టమా ఎంత శాతము. సో ఇక్కడ లాభం 10%, నష్టం 10% కాబట్టి నో ప్రాఫిట్ నో లాస్ అనుకుంటాం. ఇక్కడ కూడా 20% లాస్ 20% ప్రాఫిట్ కాబట్టి నో లాస్ నో ప్రాఫిట్ నో లాస్ అనుకుంటాం. కానీ ఇక్కడ అమ్మెను అని ఇస్తే గుర్తుపెట్టుకోవాలి, అమ్మెను అని ఇస్తే ఖచ్చితంగా ఏమొస్తుంది అంటే నష్టం వస్తుంది.
నష్టం వస్తుంది. మరి ఆ నష్ట శాతము ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే దీన్ని మనము రెండు ఈక్వల్ కాబట్టి ఆ ఈక్వల్ ను మనము x% అనుకుంటే ఫార్ములా x²/100% ఏమవుతుంది అంటే నష్టం అవుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. అంటే రెండు వస్తువులను ఒక్కొక్కటి 75,000 రూపాయలకు అమ్మెను. ఒక వస్తువును అమ్మగా 20% లాభం వచ్చింది, మరో వస్తువును అమ్మగా 20% నష్టం వచ్చింది. అయితే మొత్తం మీద లాభమా నష్టమా ఎంత శాతము అంటే అమ్మెను అని ఇచ్చాడు కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ఏమొస్తుంది, నష్టం వస్తుంది. మరి ఎంత శాతం నష్టం వస్తుంది అంటే 20% అని ఇచ్చాడు కాబట్టి స్క్వేర్ 20 × 20 ఎంత 400/100 1s 4s దట్ ఈస్ 4% ఏమొస్తుంది, లాస్ వస్తుంది. అదే 10% పరంగా ఇచ్చాడు అనుకోండి 10 × 10 ఎంత 100 100/100 ఎంత 1 కాబట్టి ఎంత లాస్ వస్తుంది 1% లాస్ వస్తుంది. ఎప్పుడు అమ్మెను అని ఇచ్చినప్పుడు. ఇదే క్వశ్చన్ ఇంకొంచెం క్లారిటీగా రెండు వస్తువులను ఒక్కొక్కటి 5,000 రూపాయలకు కొనెను అని ఇచ్చాడు అనుకోండి. 5,000 రూపాయలకు కొనెను, 5,000 రూపాయలకు కొనడు. ఒక వస్తువును అమ్మగా 10% ప్రాఫిట్ వచ్చింది, మరో వస్తువును అమ్మగా 10% లాస్ వచ్చింది. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఒక్కొక్క వస్తువుని 5,000 రూపాయలకు కొన్నాడు. ఒక వస్తువుని 5,000 కొన్నా, మరో వస్తువును కూడా 5,000 కొన్నా. మరి ఫస్ట్ వస్తువును అమ్మగా 10% లాభం వచ్చింది, మరొక వస్తువును అమ్మగా 10% నష్టం వచ్చింది. మరి ఇప్పుడు మొత్తం మీద తనకి లాభం ఉంటుందా నష్టం ఉంటుందా అంటే కొనెను అని ఇచ్చినప్పుడు నో ప్రాఫిట్ నో లాస్ అంటే లాభం ఉండదు, నష్టం ఉండదు. నోటెడ్ చేసుకోవాలి. నో ప్రాఫిట్ నో లాస్. అది కావాలంటే ఎలా ప్రూఫ్ కావాలంటే మన యూట్యూబ్ ఛానల్ లో వీడియోస్ లో అప్లోడ్ చూసుకోవడమే ఫ్రెండ్స్. ఓకేనా? ఇక్కడ అమ్మెను అని ఇచ్చినప్పుడు ఖచ్చితంగా నష్టం ఉంటుంది. ఎంత నష్టము అంటే x²/100%. ఇన్ కేసు కొనెను అని ఇచ్చాడు అనుకోండి ఖచ్చితంగా నో ప్రాఫిట్ నో లాస్, లాభం ఉండదు నష్టం ఉండదు. ఎప్పుడు ఈ రెండు సమానంగా ఇచ్చినప్పుడు అంటే లాభ శాతం ఎంతైతే ఉంటుందో నష్ట శాతం కూడా అంతే ఉంటుంది. ఇన్ కేస్ ఇలా ఇవ్వకుండా క్వశ్చన్ లో లాభ శాతము నష్ట శాతాలు వేరువేరుగా ఇచ్చాడు అనుకోండి. లాభ శాతాలు నష్ట శాతాలు వేరువేరుగా ఇచ్చినప్పుడు మీరు ఏ ఫార్ములా అప్లై చేస్తారంటే ఇదే క్వశ్చన్ చూడండి. 10,000 రూపాయలకు అమ్మెను. ఒక వస్తువుపై 10% ప్రాఫిట్ అంటే లాభ శాతం ఎంత ఇచ్చాడు 10% ఇచ్చాడు. మరొక వస్తువుపై ఎంత ఇచ్చాడు నష్ట శాతము 5% అని ఇచ్చాడు అనుకోండి, లేదా లాభ శాతమే 5% ఇచ్చాడు అనుకోండి, లాభ శాతం ఎంత ఇచ్చాడు 5%. ఇప్పుడు మొత్తం మీద అతనికి ఓకేనా, లేదు ఇక్కడ 5% ఇచ్చాడు, నష్టం ఇచ్చాడు. ఇప్పుడు అతనికి మొత్తం మీద లాభమా నష్టమా ఎంత శాతం అని అడిగాడు అనుకోండి. ఇక్కడ అమ్మిన వేలం బేస్ చేసుకొని లాభం ఇచ్చాడు కాబట్టి ఇక్కడ ఏం కనుక్కుంటాము, కొన్న వేల కనుక్కుంటాం. ఫార్ములా ఏంటి 100/100 ప్లస్ లాభ శాతము బై 100/100 ప్లస్ లాభ శాతము ఇంటూ అమ్మిన వేల వేసేసి కొన్న వేల కనుక్కుంటాం. ఇక్కడ కూడా 100/100 మైనస్ నష్ట శాతము ఇంటూ అమ్మిన వేల ఇచ్చేసి కొన్న వేల కనుక్కుంటాం. ఇప్పుడు ఈ రెండు అమ్మిన వేల ఎంత 20,000, ఈ రెండు కొన్న వేల ఎంతో కొంత వస్తుంది కదా. అప్పుడు అమ్మిన వేల కన్నా కొన్న వేల ఎక్కువ ఉంటే నష్టము, కొన్న వేల కన్నా అమ్మిన వేల ఉంటే లాభము. దాన్ని బేస్ చేసుకొని లాభ శాతం అయితే లాభము బై కొన్న వేల ఇంటూ 100 చేస్తే సరిపోతుంది. ఇది వేరువేరుగా ఇచ్చినప్పుడు. ఓకేనా? ఇది ఒక ఫార్ములా ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్ ఫార్ములాస్ వచ్చేసరికి నెక్స్ట్ ఫార్ములా ఓకేనా, 5 వస్తువుల యొక్క కొన్న వేల 8 వస్తువుల అమ్మిన వేలకు సమానమైతే లాభమా నష్టమా ఎంత శాతము అంటాడు. సింపుల్ క్వశ్చన్. ఓకేనా? మరి టెక్స్ట్ బుక్ లో కూడా మనకు ఈ బిట్ ఉంది ఫ్రెండ్స్. ఒక్కసారి మనము టెక్స్ట్ బుక్ లో కూడా అబ్జర్వ్ చేస్తే మీరు టెక్స్ట్ బుక్స్ ఫాలో కావాలి. టెక్స్ట్ బుక్ లో ఇచ్చిన ప్రాబ్లమ్స్ కన్నా బయటికి వెళ్ళడు కాబట్టి మీకు టెక్స్ట్ బుక్ ప్రాబ్లమ్స్ లో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉండే మన యూట్యూబ్ ఛానల్లో. టెక్స్ట్ బుక్ లో క్వశ్చన్ ఎలా ఇచ్చాడంటే జస్ట్ వెయిట్ ఏ సెకండ్. క్వశ్చన్ ఏమని ఇచ్చాడంటే ఇక్కడ ఇచ్చాడు చూడండి, 12 మామిడి పళ్ళ కొన్న వేల 15 మామిడి పళ్ళ అమ్మిన వేలకు సమానమైతే అని ఇచ్చాడు. క్వశ్చన్ ఏమని ఇచ్చాడంటే 12 మామిడి 12 మామిడి పళ్ళ కొన్న వేల 15 మామిడి పళ్ళ అమ్మిన వేలకు సమానమైతే, సమానము అంటే ఈజ్ ఈక్వల్ టు సమానమైతే లాభమా నష్టమా ఎంత శాతము అని ఇచ్చాడు. ఇట్స్ ఎ సింపుల్ క్వశ్చన్. ఓకేనా? అంటే అర్థం ఏంటి అంటే నేను ఒక 5 మామిడి పళ్ళు కొనుక్కుంటున్నా. 5 మామిడి పళ్ళను 100 రూపాయలకు కొన్నా. 5 మామిడి పళ్ళను 100 రూపాయలకు కొన్నా. నేను 4 మామిడి పళ్ళే అమ్మి నా 100 రూపాయలు నాకు వచ్చినాయి. సమానమని ఇచ్చాడు కదా, అమ్మిన వేలు కొన్న వేలు సమానమని ఇచ్చాడు. నేను 4 మామిడి పళ్ళే అమ్ముకున్నా, నా 100 రూపాయలు నాకు వచ్చినాయి. ఇప్పుడు నాకు లాభమా నష్టమా? లాభమే. ఎందుకని నా దగ్గర ఇంకా ఒక మామిడి పళ్ళు మిగిలింది. నా దగ్గర ఇంకా ఒక మామిడి పళ్ళు మిగిలింది కాబట్టి ఖచ్చితంగా నాకేమొస్తుంది, లాభం వస్తుంది. అంటే 5 మామిడి పళ్ళు కొన్నవి, 4 మామిడి పళ్ళు అమ్మినవి. అంటే
అమ్మిన వస్తువుల కన్నా కొన్న వేల వస్తువులు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, అంటే కొన్న వేల వస్తువులు ఎక్కువ ఉంటే మన దగ్గర ఇంకా ఒక వస్తువు మిగిలినట్టే కదా, అంటే వస్తువు మిగులుతుంది కాబట్టి మనకి ఏమొస్తుందంటే ఇక్కడ లాభం వస్తుంది. ఇప్పుడు చూడండి, దీన్ని బేస్ చేసుకొని ఒక ఫార్ములా క్రియేట్ చేస్తే ఏ విధంగా చూద్దాం. ఓకేనా, ఎక్స్ మామిడి పళ్ళ లేదా ఎక్స్ వస్తువుల కొన్న వెల వై వస్తువుల అమ్మిన వెలకు సమానమైతే లాభం ఎప్పుడు వస్తుంది, నష్టం ఎప్పుడు వస్తుంది అంటే ఏ విధంగా చెప్పొచ్చు మనము, వై కన్నా అంటే ఎక్స్ వస్తువుల కొన్న వెల ఎక్కువ ఉందనుకోండి, ఇది ఓకేనా, కొన్న వస్తువుల యొక్క ధర ఎక్కువ ఉంటే అంటే ఎక్స్ గ్రేటర్ దాన్ వై, అంటే కొన్న వస్తువులు ఎక్కువగా ఉంటే మనకి ఏమొస్తుంది, లాభం వస్తుంది. మరి లాభ శాతానికి ఫార్ములా ఏంటి అంటే ఎక్కువ మైనస్ తక్కువ బై తక్కువ ఇంటూ 100, సింపుల్ లాజిక్. ఓకేనా, ఎక్కువ మైనస్ తక్కువ బై, ఇక్కడ లాభం అంటే కింద తక్కువ వస్తుంది, ఎక్కువ మైనస్ తక్కువ బై తక్కువ ఇంటూ 100%. అదే నష్టం ఎప్పుడు వస్తుంది, 2 మామిడి పళ్ళు కొని 3 మామిడి పళ్ళు అమ్ముకున్నాం అనుకోండి, అదే అమౌంట్ కి మన దగ్గర నుంచి ఇంకా ఒక మామిడి పండే ఎక్కువ పోతుంది బయటికి, అంటే అమ్మిన వస్తువులు ఎక్కువ ఉంటాయి కాబట్టి, అమ్మిన వస్తువులు ఎక్కువ ఉంటాయి అంటే ఇవి ఎక్కువ ఉంటాయి, అంటే వై గ్రేటర్ దాన్ ఎక్స్ కండిషన్ సాటిస్ఫై అయితే మనకి ఏమొస్తుంది, నష్టం వస్తుంది. ఎంత నష్టము అంటే ఓకేనా, ఎక్కువ మైనస్ తక్కువ బై ఎక్కువ ఇంటూ 100, అంటే ఇక్కడ లాభం అయితేనేమో కింద తక్కువ ఉంటుంది, నష్టం అయితేనేమో కింద ఎక్కువ ఉంటుంది. సింపుల్ ఫార్ములా అప్లై చేస్తే చాలు. ఇప్పుడు ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి, 12 మామిడి పళ్ళ కొన్న వేల టెక్స్ట్ బుక్ లోనే ఉంది, 15 మామిడి పళ్ళ అమ్మిన వేల. నేను కొన్నదే 12కి, నేను కొన్నదే 12 మామిడి పళ్ళు. ఎన్ని మామిడి పళ్ళు అమ్మాను, 15 మామిడి పళ్ళు అమ్ముకున్నా, అంటే నా దగ్గర నుంచి ఇంకా 3 మామిడి పళ్ళు ఎక్కువ పోయినాయి కదా. మరి అమౌంట్ మాత్రం సేమ్, ఎందుకని సమానం ఇచ్చాడు, అమౌంట్ సేమ్. 12 మామిడి పళ్ళు ఎంతకైతే కొన్నాను, 15 మామిడి పళ్ళు అమ్మగా నాకు అంతే అమౌంటే వచ్చింది, ఎక్కువ అమౌంట్ రాలా. అప్పుడు నా దగ్గర నుంచి అమ్మడం ఎక్కువ వస్తువులు అమ్ముకున్నా, అంటే నా దగ్గర నుంచి ఇంకా బయటికి వెళ్ళిపోయినాయి కాబట్టి ఖచ్చితంగా నాకేముంటుంది, నష్టం ఉంటుంది. మరి ఎంత నష్టము అంటే ఫార్ములా ఏం చెప్పాను, ఎక్కువ మైనస్ తక్కువ బై ఎక్కువ ఇంటూ 100. ఎక్కువ తక్కువ అంటే ఏంటంటే ఈ న్యూమరికల్ వాల్యూస్. ఓకే, ఈ న్యూమరికల్ వాల్యూస్ ఎక్కువ ఏంటి 15, తక్కువ ఏంటి 12 బై ఎక్కువ ఏంటి 15 ఇంటూ 100. సింప్లిఫై చేస్తే 15 మైనస్ 12 ఎంత, 3. 3 1s 3 5s 5 1s 5 2s 0. ఎంత ఫ్రెండ్స్, ఇక్కడ 20% మనకి ఏమొస్తుంది అంటే నష్టం వస్తుంది. మరొక మోడల్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూడండి. వెంకీ ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక వస్తువును నా ఫ్రెండ్ కి అమ్మాను, నా ఫ్రెండ్ అదే వస్తువును వాళ్ళ ఫ్రెండ్ కి అమ్మాడు, వాళ్ళ ఫ్రెండ్ అదే వస్తువును ఇంకొకరికి అమ్మాడు. అంటే ఒక వస్తువు అనేది ఎక్కువ మంది హ్యాండ్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటే మరి అలాంటి సందర్భంలో క్వశ్చన్ ఏ విధంగా ఉంటుంది అని మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేటువంటి పర్సన్ ఒక వస్తువుని ఎవరికి అమ్మాడు అంటే బి కి అమ్మాడు. ఎంత కమ్మాడు అంటే X% లాభానికైనా అమ్ముకోవచ్చు లేదా నష్టానికైనా అమ్ముకోవచ్చు. అంటే ఫస్ట్ పర్సన్ ఎంత కొన్నాడో తెలియదు. ఓకేనా, ఫర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ పరంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇస్తాడు. ఏ అనేవాడు ఒక వస్తువుని ఎంతో కొంత కొన్ని ఎవరికి అమ్మాడు, బి కమ్మాడు. ఎంత కమ్మాడు, X% లాభానికి కానీ నష్టానికి కానీ, అంటే 5% ప్రాఫిట్ 5% లాస్ ఎంతో కొంత కమ్మాడు. నెక్స్ట్ ఈ బి అనేవాడు మళ్ళీ ఏం చేశాడంటే సి కమ్మాడు. బి అనేవాడు ఏం చేశాడు, సి కమ్మాడు. ఎంతకు అంటే Y% లాభానికి కానీ నష్టానికి కానీ. ఇలా ఎన్ని ట్రాన్సాక్షన్స్ అయినా ఉండనివ్వండి, మనకు అనవసరము. సింపుల్ లాజిక్ చూద్దాం. ఓకేనా, ఇప్పుడు ఏ అనేవాడు బి కమ్మాడు, బి అనేవాడు సి కమ్మాడు, సి అమ్మాడు, బి అనేవాడు సి కమ్మాడు అంటే లాస్ట్ గా సి కి ఏమవుతుంది, అది కొనగలనే అవుతుంది కదా. నేను ఒక వస్తువును వేరే వాళ్ళకి అమ్మాను అనుకోండి, నాకు అమ్మిన వేల అయితే ఎవరైతే కొనింటారో వాళ్ళకి ఏమవుతుంది, కొన్న వేల అవుతుంది కదా. అంటే ఇక్కడ బి అనేవాడు సి కి అమ్మాడు అంటే సి ఆ వస్తువుని ఎంత కొని ఉంటాడు అంటే సి యొక్క కొన్న వేల అవుతుంది. మరి ఈ కాన్సెప్ట్ ను బేస్ చేసుకొని ఫస్ట్ పర్సన్ యొక్క కొన్న వేల ఇచ్చేసి లాస్ట్ పర్సన్ యొక్క కొన్న వేల అడగచ్చు, లేదా లాస్ట్ పర్సన్ యొక్క కొన్న వేల ఇచ్చేసి ఫస్ట్ పర్సన్ యొక్క కొన్న వేల అడగచ్చు. ఈ రెండు కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఓకేనా, మధ్యలో అయితే అడగడు. ఓకేనా, మరి దీనికి సింపుల్ ఫార్ములా ఏంటి అంటే లాస్ట్ పర్సన్ ఎవరైతే ఉంటారో ఆ లాస్ట్ పర్సన్ యొక్క కొన్న వేల ఈజ్ ఈక్వల్ టు, సింపుల్ ఫార్ములా, లాస్ట్ పర్సన్ సి కదా, ఇక్కడ ఆ సి ఎంతకు కొని ఉంటాడు అంటే సి యొక్క కొన్న వేల ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ పర్సన్ యొక్క కొన్న వేల ఇంటూ ప్రాఫిట్ అయితే ప్లస్ తీసుకోండి, లాస్ అయితే మైనస్ తీసుకోండి. 100 ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ బై 100 ఇంటూ 100 ప్లస్ ఆర్ మైనస్ వై బై 100. అంటే ఫస్ట్ ట్రాన్సాక్షన్ పరంగా ఏం జరిగింది, X% ప్రాఫిట్ ఆర్ లాస్ అని ఇచ్చాడు. లాభము అంటేనేమో 100 ప్లస్ ఎక్స్ బై 100 తీసుకోండి.
ఓకేనా. ఇక్కడ నష్టము 5% అనుకో 100 మైనస్ 5/100 తీసుకోండి. అంటే ఫస్ట్ కాన్సెప్ట్ లో లాభం అయితే ప్లస్ తీసుకోండి, సెకండ్ కాన్సెప్ట్ లో కూడా లాభం అయితే ప్లస్ తీసుకోండి, నష్టం అయితే మైనస్ తీసుకోండి. పర్సెంటేజ్ రూపంలో ఉంది కాబట్టి మనం ఏం చేయాలి, బై 100 చేయాలి. మరి ఈ ఫార్ములాని బేస్ చేసుకొని చెప్తే మనకు ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో టెక్స్ట్ బుక్ లో ప్రాబ్లం ఇచ్చాడు, సింపుల్ లాజిక్. టెక్స్ట్ బుక్ లో ఏమని ఇచ్చాడంటే చూడండి, శ్రావ్య టెక్స్ట్ బుక్ లో ఇచ్చిన ప్రాబ్లమ్ ఫ్రెండ్స్ ఇది. శ్రావ్య ఒక గడియారాన్ని 480 రూపాయలకు కొని, అంటే శ్రావ్య కొని 1/4% లాభానికి ఎవరికి అమ్మింది అంటే రిధికి అమ్మింది. శ్రావ్య ఒక గడియారాన్ని 480 రూపాయలకు కొని 1/4% రిధికి అమ్మింది, అంటే శ్రావ్య రిధికి అమ్మింది. నెక్స్ట్ రిధి ఏం చేసింది అంటే, రిధి అదే వస్తువును అదే గడియారాన్ని 10% మళ్లీ లాభంతో ఎవరికి అమ్మింది అంటే దివ్యకి అమ్మింది. అప్పుడు దివ్య చెల్లించిన మొత్తం ఎంత అంటే ఏం కనుక్కున్నాడు, దివ్య చెల్లించింది అంటే దివ్య యొక్క కొన్న వెలనే కదా, మరి ఆ దివ్య యొక్క కొన్న వెల ఎంత అని అడిగాడు. సింపుల్ క్వశ్చన్. దివ్య యొక్క కొన్న వెల, లాస్ట్ పర్సన్ దివ్యనే కదా, అప్పుడు దివ్య యొక్క కొన్న వెల ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమవుతుంది, ఫస్ట్ పర్సన్ యొక్క కొన్న వెల ఎంత 480 ఇంటూ ప్రాఫిట్ అంటే ప్లస్ తీసుకోవాలి. 6 1/4 అంటే ఏంటి, 6.25 కదా, 6.25 ప్లస్ 100 106.25 బై 100 ఇంటూ నెక్స్ట్ 10% ప్రాఫిట్ అంటే ఏంటి 110/100. దీన్ని సింప్లిఫై చేసామనుకోండి మనకు ఆన్సర్ ఏమొస్తుంది అంటే దివ్య యొక్క కొన్న వెల వచ్చేస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. మీరు సింప్లిఫై చేయండి. 0 0 క్యాన్సల్, 0 0 క్యాన్సల్. ఇంకా సింప్లిఫికేషన్ లో 4 1s 4 2s 4 25s 25 1s 25 4s 100 పాయింట్ ఉంది, ఓకేనా. 6 25 2s 50, ఓకేనా. 50 అంటే 12 ఉంటుంది. 25 5s 125, అంటే ఓవరాల్ గా 12 ఇంటూ 4.25 ఇంటూ 11. సో సింప్లిఫై చేయండి, మీకు ఖచ్చితంగా ఆన్సర్ అయితే వస్తుంది. చెక్ చేయాలి అది కూడా ఆన్సర్. 12 11s 132 into 4.25, 5 2s 10, 0 1, 5 3s 15, 16, 5 1s 5, 6, 2 2s 4, 2 3s 2 1s 4, 4 2s 4 3s 12, 4 1s 4 5, that is 0 0 1 12 9 1 2 6 5. ఎంత వస్తుంది ఫ్రెండ్స్, ఇక్కడ 1 2 ప్లేసెస్ తర్వాత పాయింట్ ఎంత వస్తుంది, 561 రూపీస్ కి దివ్య యొక్క కొన్న వెల. ఇది టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి ప్రాబ్లమే. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ప్రాబ్లం ఏ విధంగా ఇస్తారు, దీనికి మనం సింపుల్ గా కాన్సెప్ట్ ఏ విధంగా తీసుకోవాలో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం. మరో మోడల్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎలా అంటే నేను ఒక వస్తువును, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక వస్తువు ఉంది, ఆ ఒక వస్తువు 5,000 రూపాయలు ఒక వస్తువు ఉంది, ఓకేనా. 5,000 ఒక వస్తువును 5,000 రూపాయలకు అమ్ముకుంటున్నా. 5,000 రూపాయలకు అమ్ముకోగా నాకు ఫర్ ఎగ్జాంపుల్ 10% నష్టం వచ్చింది. మరి ఇదే వస్తువును 5% లాభానికి అమ్ముకోవాలి అంటే ఆ వస్తువును ఎంతకు అమ్ముకోవాలి అంటాడు. క్వశ్చన్ అర్థమైందా? చూడండి, ఒక వస్తువును 5,000 రూపాయలకు అమ్మినా, 5,000 రూపాయలకు అమ్మితే నాకు ఎంత నష్టం వచ్చింది, 10% నష్టం వచ్చింది. మరి ఇదే వస్తువును 5% లాభానికి అమ్ముకోవాలి అంటే ఆ వస్తువుని ఎంతకు అమ్ముకోవాలి. సింపుల్ క్వశ్చన్, ఓకేనా. అమ్మిన వేలను బేస్ చేసుకొని ఇచ్చాడు. సింపుల్ క్వశ్చన్ ఏంటి అంటే దీనికి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. ఎలా అంటే చూడండి, ఇక్కడ చూడండి, ఈ వస్తువుని కదా అమ్ముకోవాల్సింది, ఎంతకు అమ్ముకోవాలి, క్రాస్ మల్టిప్లికేషన్ అంటే ఇలా క్రాస్. ఇక్కడ అమ్మిన వెల ఎంతనో తెలియదు కాబట్టి x ఇంటూ ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ 10% లాస్ అని ఇచ్చాడు. 10% లాస్ అంటే ఏంటి, 100 మైనస్ 10, 90/100 is equal to, నెక్స్ట్ ఇది క్రాస్ మల్టిప్లికేషన్ 5,000 ఇంటూ 5% ప్రాఫిట్ అని ఇచ్చాడు. ప్రాఫిట్ అంటే ప్లస్ చేయాలి కదా, 105/100. సో సింప్లిఫై చేసామనుకోండి మనకి ఏమొస్తుంది, 100 క్యాన్సిల్ అయిపోతుంది. దీన్ని బేస్ చేసుకుని x కనుక్కుంటాము, ఆ x మనకి ఏమవుతుంది అంటే అమ్మిన వెల అవుతుంది. అంటే సింపుల్ గా మనం ఏం చేయాలి, క్రాస్ మల్టిప్లై చేస్తే సరిపోతుంది. మరి దీన్ని బేస్ చేసుకుని టెక్స్ట్ బుక్ లో ప్రాబ్లం ఇచ్చాడు, ఆ ప్రాబ్లం చెప్తే మీకు ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. మరి టెక్స్ట్ బుక్ లో క్వశ్చన్ ఏమని ఇచ్చాడంటే, ఒక సెల్ ఫోనును 750 రూపాయలకు అమ్మగా 750 రూపాయలకు అమ్మగా 10% నష్టం వచ్చింది ఒక వ్యాపారికి. ఎంత వచ్చింది ఫ్రెండ్స్, ఇక్కడ 10% నష్టం వచ్చింది. 5% లాభం పొందుటకు ఆ సెల్ ఫోన్ ని ఎంతకు అమ్మాలి అని ఇచ్చాడు. 5%
5% లాభము రావాలి అంటే ఆ సెల్ ఫోన్ ను ఎంతకు అమ్మాలి అని ఇచ్చాడు. క్వశ్చన్ అర్థమైందా? ఒక సెల్ ఫోన్ ను 750 రూపాయలకు అమ్మడం ద్వారా ఒక వ్యాపారికి 10% లాస్ వచ్చింది. అదే సెల్ ఫోన్ పై 5% లాభము రావాలి అంటే ఆ సెల్ ఫోన్ ను ఎంతకు అమ్ముకోవాలి? ఓకేనా? 5% లాభం రావాలి అంటే అతను ఎంతకు అమ్ముకోవాలి అని అడిగాడు. సింపుల్ క్వశ్చన్ చూడండి, నేను ఇలా రాసుకుంటున్నా. 750 రూపాయలకు అమ్మగా ఏమొచ్చింది? 10% నష్టం వచ్చింది. నెక్స్ట్ ఎంతకు అమ్మాలి సమ్ క్వశ్చన్ మార్క్. ఓకేనా? ఎంతకు అమ్మగా ఏమొచ్చిందని ఎంత లాభం పొందాలంట? 5% లాభం పొందాలంట. అంటే 750 రూపాయలకు అమ్మితే 10% నష్టం వచ్చింది. 5% లాభం రావాలి అంటే ఎంతకు అమ్మాలి? ఇట్స్ సింపుల్ క్వశ్చన్. ఏం చెప్పాను? క్రాస్ మల్టిప్లికేషన్. ఎక్స్ ఇంటూ నష్టం అయితే 10% నష్టం అంటే ఏం చేయాలి? 100 మైనస్ 10. నష్టం అంటే మైనస్ చేయాలి, లాభం అంటే ప్లస్ చేయాలి. సో 100 మైనస్ 10 ఎంత? 90/100. దట్ ఈస్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లికేషన్ 750 ఇంటూ 5% ప్రాఫిట్. 5% ప్రాఫిట్ అంటే ఏంటి? 100 ప్లస్ 5 దట్ ఈస్ 105/100. 100 అంటే ఏమవుతుంది? క్యాన్సల్. ఇంకేమైనా క్యాన్సిలేషన్స్ పోతాయా? 0 0 క్యాన్సల్. 3 3s 9, 3 2s 6, 3 5s 15, అగైన్ 3 1s 3 3s 9, 3 5s. అప్పుడు x is equal to 25 5s 125, 25 3s 75. దట్ ఈస్ 8. సో మొత్తం మీద ఆ సెల్ ఫోన్ ఎంత అమ్ముకోవాలి? 875 రూపాయలకు అమ్ముకుంటే తనకు 5% లాభం వచ్చేస్తుంది. అంటే 750 అమ్ముకొని 10% నష్టం వచ్చింది. అదే 5% లాభం రావాలి అంటే ఎంతకు అమ్ముకోవాలి? 875 రూపాయలకు అమ్ముకుంటే సరిపోతుంది. చూడండి ఎంత సింపుల్ క్వశ్చన్. సింపుల్ గా నేనేం చేశాను? క్రాస్ మల్టిప్లై చేస్తే ఆన్సర్ వచ్చేసింది. ఓకేనా? ఇలాంటి ప్రాబ్లమ్స్ టెక్స్ట్ బుక్ లో ఇవ్వడం అయితే జరిగింది. సో టెక్స్ట్ బుక్ మీరు పక్కన పెట్టుకుంటే మీకు ఏ మోడల్ మిస్ కాలేదు. మీరు ప్రతి ప్రాబ్లము 100% క్లియర్ గా ఇప్పుడు నేను చెప్పిన షార్ట్ కట్స్ ద్వారా మీరు ఈజీగా ఆన్సర్స్ అయితే చేయొచ్చు.